అలాగే మన వాళ్ళు కూడా చాలా దేశాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. 2016 వరకు అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్న వారి సంఖ్యలో మన దేశం టాప్ పొజిషన్ లో ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గింది. ఓవరాల్ గా మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అతి ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తుంది మన దేశం నుంచే. 5,87,000 మంది యుఎస్ లోకి ఇప్పటి వరకు ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యారు. సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ లెక్క ప్రకారం 2010 నుంచి 2017 మధ్య కాలంలో 3,30,000 మంది ఇండియన్స్ వీసా టైం అయిపోయినా కూడా, అంటే వీసా ఎక్స్పైర్ అయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు, బయటికి రాలేదు. అలాగే యూకే విషయానికి వస్తే 1,00,000 మంది వరకు ఇల్లీగల్ గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీరిని వెనక్కి పంపించడానికి యూకే ప్రయత్నాలు చేస్తుంది. మన దేశం ఏమో వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇందాక మనం అనుకున్నాం బంగ్లాదేశ్ యాక్సెప్ట్ చేయట్లేదని, అలాగే మయన్మార్ యాక్సెప్ట్ చేయట్లేదని. అలాగే మన దేశం కూడా వీళ్ళు మా పౌరులు అంటానికి నమ్మకం ఏంటి, లేకపోతే వాట్ ఎవర్ ఏ కారణాలు అయితే మనం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. 2021లో మనకి యూకేకి మధ్య ఒక MOU సైన్ చేసుకున్నాం. ఈ ఒప్పందం ప్రకారం మన దేశం అక్కడ నుంచి ఏదైతే డాక్యుమెంటెడ్ గా వాళ్ళు మన వాళ్ళే అని చెప్తారో వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ప్రతిగా సంవత్సరానికి 3,000 మంది మైగ్రెంట్స్ కి, అంటే ప్రొఫెషనల్స్ కి యూకే అనుమతించాలి. మన దేశ పౌరసత్వం ఉంటే కొన్ని దేశాలు వీసా లేకుండానే అనుమతిస్తాయి. అలా అనుమతించే దేశాలు ఈక్వెడార్ ఒకటి. ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్న దేశం. ఈక్వెడార్ నుంచి హోండరస్, మెక్సికో, ఎల్ సాల్వడార్ ఇలా అక్కడ ఉన్న దేశాల మీదుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు యుఎస్ ని చేరుకుంటారు.